Ramananda might not be that film. You need to work too much on the pre-production. ఎప్పుడు ఏ షాట్ పడాలి అనేది కామెడీ పడకపోతే వర్కౌట్ కాదు. See, Rahul, the thing is, producing a movie is different, making a film is different. నా పనే అది. నేను డబ్బులు పెడితే నేను ఎక్కడ పెడుతున్నా, ఎందుకు పెడుతున్నా నాకు తెలియకుండా ఎందుకు పెట్టాలి. ప్రెస్ మీట్స్లోనూ లేదంటే ఇంటర్వ్యూస్లో చెప్పినప్పుడు ఏదైతే పెయిన్ పాయింట్ అని చెప్తున్నారో ఓటీటీది, బట్ ఆ పెయిన్ పాయింట్ మీద ఒక డెసిషన్ అనేది ఎందుకు తీసుకున్నారు? రాజు గారు నాకు తెలిసి ఇప్పుడు కూర్చొని ఒక అందరికీ చెప్పేసి నేను ఇట్లా అనుకుంటున్నాను. 7 yearsలో 4 మూవీస్తో యాజ్ అ ప్రొడ్యూసర్ మీరు సర్వైవ్ అవ్వడం అనేది ఎంత క్రూషియల్. I am ambitious of doing 4 films in a year. I am actually focusing. Hi Rahul. Hi, I am hi. Dheeraj from Filmy Focus. Hi. So Dheeraj. first of all, thanks for your time. Thank you. Yeah. Thank you for your time. So before going into the film or details, I wanted to appreciate you for 2 things anamata. First thing, creating Swadharma Entertainment as a brand. Yeah. ఎందుకంటే లైక్ బ్యానర్స్ చాలా ఉన్నాయి, బ్రాండ్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇది చాలా పెద్ద వర్డ్ ఏమో అది. బట్ స్టిల్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. సో అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే కన్సిస్టెంట్గా ఉంటూనే కొంచెం పెర్సిస్టెన్స్ కూడా చూపిస్తున్నారు మీరు. ఎందుకంటే యూఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద అంటే ఏదో సంవత్సరానికి వస్తే 2 సినిమాలు తీయాలి, 3 సినిమాలు చేయాలి, ఇన్ని డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళాలి, ఇది లేకుండా. అంటే నాకు అంబిషన్ అయితే ఉంది సంవత్సరంలో. అంబిషన్ ఇస్ ఫైన్. అంటే అంబిషన్ కోసం అని యూఆర్ నెవర్ కిల్లింగ్ యువర్ కంటెంట్. సో ఈ 2 things యూ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో అంటే రాహుల్, లైక్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్స్ అనొచ్చా, లేదంటే యు ఆర్ పర్టికులర్ అబౌట్ యువర్ స్టోరీస్ అనొచ్చా అని తెలియదు. అంటే యూ హ్యావ్ టు టెల్ దాట్. సో చూసింగ్ యువర్ స్క్రిప్ట్స్ రైట్ ఫ్రమ్ మల్లిరావ, ఏజెంట్ ఆత్రేయ, నెక్స్ట్ మసూదా కానీ ఇప్పుడు బ్రహ్మానందం కానీ, ఈ 2017 to 25లో అంటే ఆల్మోస్ట్ ఒక 8 years ఆఫ్ జర్నీ. అంటే 8 years అన్నది 7 years ఆఫ్ జర్నీ ఓన్లీ 4 మూవీస్లో. సో ఈ 4 మూవీస్ని మీరు ప్రమోట్ చేసిన విధానం కానీ, అంటే చాలామంది ఏం చేస్తారంటే రిలీజ్కి ముందు వివత్సంగా ప్రమోట్ చేసి రిలీజ్ తర్వాత కొంచెం ఏదో పైపైన వదిలేస్తారు. అంటే రీసెంట్గా అంటే రిలీజ్ తర్వాత కూడా కొంచెం బాగా ప్రమోట్ చేసిన సినిమా అంటే సంక్రాంతికి వస్తున్నాం ఒక్కటే. ఈ లాస్ట్ ఒక 4-5 yearsలో చూస్తే కూడా దట్ ఈస్ ద ఓన్లీ ఫిలిం బీయింగ్ ప్రమోటెడ్, అంటే ఒక బిగ్ స్కేల్ ఫిలిం. కానీ మీరేంటంటే రైట్ ఫ్రమ్ మళ్ళీరావ అంటే 2017 డిసెంబర్ రిలీజ్ అనమాట. డిసెంబర్ రిలీజ్. బట్ ఆ మళ్ళీరావ అనే సినిమాకి టిల్ జనవరి దెర్ వర్ ప్రమోషన్స్. అవును. అండ్ ఈవెన్ ఫర్ ఏజెంట్ ఆత్రేయ కూడా లైక్ యూ ఆర్ డూయింగ్ టూర్స్, ఇవన్నీ కూడా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ కానీ, లేదంటే అంటే పోస్ట్ రిలీజ్ ఒక FM స్టేషన్స్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చే టీమ్ ఓన్లీ మీదే చూసాను నేను. అంటే ప్రయర్ ఎంత ప్రమోట్ చేసినా లైక్ ప్రయర్ ఏమన్నా రిలీజ్ ముందు మనం చెప్పుకునేది అంతా నా అలాంటి ఎంత చెప్పినా డబ్బా కొట్టుకున్నట్టే ఉంటుందని నాకు అనిపిస్తుంది, అంటే ఫర్ మీ. సో నాకు అది నో మ్యాటర్ వాట్, నేను ఎవరు బాగుండదు అని అంటారండి సినిమా ముందు. ఇప్పుడు ప్రమోట్ చేసినప్పుడు బాగా తీసాం, అసలు మామూలుగా తీయలేదు సినిమా, ఇది అనే చెప్తా. నేను కూడా ఇప్పుడు అదే చెప్తా. కానీ my focus is more on like my trailer, songs and movie are the major promotional material. అంతకంటే పెద్ద మెటీరియల్ నేను ఎంత చేసినా రాదు. అండ్ ఎంత చేసినా ఒకవేళ ఓపెనింగ్ వచ్చినా కానీ సస్టైన్ కాదు. సో మూవీ హ్యాస్ టు స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. మూవీ చేసిన తర్వాత ప్రమోషన్స్ చేస్తే వచ్చే బ్యూటీ ఏంటంటే పీపుల్ నచ్చిన తర్వాత దే వాంట్ టు సీ యువర్ ప్రమోషన్స్, దే వాంట్ టు వాచ్ ఫర్ ఇట్. ఎక్కడైనా కనిపిస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో బాగుంది కదా సినిమా, ఏం మాట్లాడుకుంటున్నారు, సినిమా హిట్ అయిన తర్వాత వాళ్ళ ఏమనుకుంటున్నారు అనేది ఆ క్యూరియాసిటీ కొంచెం ఉంటుంది, ఎంత కదనుకున్నా కొంచెం. సో ఆ టైంలో చేసే ప్రమోషన్స్ నచ్చుతాయి కూడా, ఎందుకంటే నేను చూసిన తర్వాత వీళ్ళు మాట్లాడుకున్న మాటలు నేను రిలేట్ అవుతా. ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ తీసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే స్పెసిఫిక్గా మసూదా ప్రమోషన్స్ టైంలో ఏంటంటే లైక్ డైరెక్టర్ ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, సాయి కిరణ్. సో సాయి కిరణ్ కొన్ని థియరీస్ చెప్తున్నాడు, లైక్ వై ద ఫేస్ ఆఫ్ మసూదా వాజ్ నాట్ షోన్. లేదు అంటే నాకు చాలా బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే అతని రిఫరెన్స్లో, సో సంగీత అండ్ తిరువీరికి దెర్ ఈజ్ నో రిలేషన్. అబ్సల్యూట్లీ. అండ్ అంటే బేసిక్గా ఎప్పుడన్నా కూడా ఈ హారర్ థ్రిల్లర్స్ కానీ ఏదైనా ఒక బాండింగ్, లేదంటే ఒక అంటే ఈ మోస్ట్లీ ఏం చూపిస్తారంటే ఏదో సంథింగ్ చిన్నప్పుడు ఎప్పుడో హెల్ప్ చేశారు అందుకని చెప్పేసి ఒక ఏదో కర్మ ఈజ్ గుడ్ ఫర్ యూ అన్నట్లు ఏదో ఒక కన్సిస్టెంట్గా ఒక చూపించి దిస్ ఈజ్ వై ఇట్ హ్యాపెండ్ సో అన్నట్టు చూపిస్తారు. బట్ ఏ సంబంధం లేకుండా జస్ట్ ఒక మానవీయ కోణంలో మాత్రమే సినిమాని చూపించాను. ఒక ఎప్పుడైతే ఎస్టాబ్లిష్మెంట్ అనేది అంటే సినిమా చూస్తున్నప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్టర్ అవ్వకపోవచ్చు బికాస్ మోర్ ఆఫ్ హారర్ జానర్ వల్ల ఏంది. బట్ ఎప్పుడైతే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారో వెన్ ఐ రివాచ్డ్ ఇట్ అగైన్ ఐ గాట్ దట్ అనమాట. అంటే తిరువీర్ అంటే ఆ క్యారెక్టర్ ఈజ్ నాట్ సమ్ వన్ హూ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఎగ్జాక్ట్లీ.
సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఏదైతే అంటే ఈ పోస్ట్ ప్రమోషన్స్ వల్ల కొంచెం అది దానివల్ల అది బెటర్ అవుతుంది. అంటే లైక్ నేను నిజంగా అంటే ఎందుకు ఇలా అనుకున్నాము అనేది మూవీ చూసిన తర్వాతనే నేను చెప్పగలను. అంటే లైక్ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కానీ అండ్ దే విల్ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్, దే విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ విజన్. ఇప్పుడు యాజ్ యూ సెడ్ తిరుగుస్ క్యారెక్టర్ ముందు చూసుకున్నంతసేపు ప్రాబ్లీ కొంచెం అటు ఇటు అనిపించిన సటిల్గా వెరీ సైలెంట్లీ వీ థాట్ ఐమ్ లైక్ టెస్టింగ్ ఆఫ్ పర్సనాలిటీ లాగానే పెట్టుకున్నాం. సెల్ఫ్ పర్సనాలిటీ తిరుగు క్యారెక్టర్ ముందులో చూస్తే ఒకలాగా, తెలిసిన తర్వాత మనం చూసే కోణం వేరు. సో ఎవరికళ్ళకి ఇప్పుడు చెడుగా ఆలోచించినోడు చెడుగానే ఆలోచిస్తాడు అనే టైప్లో పెట్టుకున్నాడు కిరణ్. ఫస్ట్ దాని గురించి డిస్కషన్ వీ ఆల్సో హ్యాడ్ లైక్ వీ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ డెలిబరేట్. అట్లా కోణంలో చూడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకనే మీమ్స్ కూడా చాలా ఎంజాయ్ చేసిండు. ఇఫ్ ఎవ్రీబడి వాస్ థింకింగ్ ద సేమ్, సో మీమ్స్ ఆ లెవెల్లో దాని మీద చాలా మీమ్స్ వచ్చినాయి. నాకు ఇప్పటికీ పంపుతూనే ఉంటారు. ఒక పాపులర్ మీమ్ ఉంటుంది, ఫ్రెండ్ కోసం ఆంటీ కోసం అని. సో ఇప్పటికీ ఎంజాయ్ చేస్తారు అవి. లైక్ ఫైన్. అంటే మీ ప్రొడక్షన్ స్టైల్ ఏదైనా డిఫరెంట్ ఉంటుందా అనుకుంటున్నారా మీరు కంపారిటివ్లీ? ఈ స్టైల్ అంటే see, everybody has their own style of making films and no particular style is correct అనేది is my thought. అంతే ఇప్పుడు సీ ఫ్రమ్ చూజింగ్ స్క్రిప్ట్స్ నుంచి పనిచేసే విధానం నుంచి ఎవ్రీబడి క్యారీస్ హిస్ ఓన్ స్టైల్. వర్క్ అవుతాయా వర్క్ అవ్వడం అనేది అండ్ లైక్ డిపెండింగ్ ఆన్ హౌ మచ్ యూ యాక్చువల్లీ వర్క్ ఫర్ ఇట్. ఎంత టైం తీసుకొని ఎంత టైం పెట్టి దానికి నిజంగా కావాల్సిన అది ఇచ్చి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే అది ఐ థింక్ వెరీ లీస్ట్ ఛాన్స్ ఆఫ్ గోయింగ్ రాంగ్. ఓకే. అండ్ స్పెసిఫిక్గా డెబ్యూ డైరెక్టర్స్తోనే వర్క్ చేయడానికి ఒక రీజన్ ఏంటి? స్పెసిఫిక్గానే అండ్ లైక్ ఇనీషియల్గా అనుకున్నది ఏం లేదు. లైక్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసి నేనే ఏజెంట్ ట్రైలర్ లాంచ్ టైంలో ఐ విల్ ఛాలెంజ్ మై సెల్ఫ్ అన్న. లైక్ ఐ డోంట్ ఈవెన్ నో ఐ వుడ్ సర్వైవ్ 5 films. అండ్ లైక్ మల్లిరావు తీసినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఇండస్ట్రీకి వస్తానని కూడా అనుకోలేదు ఎప్పుడు. మల్లిరావు తీసిన తర్వాత ఆ ప్రాసెస్ నచ్చింది నాకు. ఏజెంట్ కూడా మొత్తం తీసిన తర్వాత వెన్ ఐ యాక్చువల్లీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దట్ ఈస్ వెన్ ఐ టోల్డ్ కి ఐ విల్ ట్రై టు ఇంట్రడ్యూస్ 5 న్యూ డెబ్యూటెంట్స్. 2 అయిపోయారు, ఇంకో 3 మాత్రం ఖచ్చితంగా అని అనుకున్నాను. సో దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఈస్ వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ గుడ్ ఫర్ మీ. ఓకే. రీడింగ్ స్క్రిప్ట్, టేకింగ్ టైమ్, గుడ్ టైమ్ ఇన్ ప్రీ ప్రొడక్షన్. కొంచెం అన్నోన్ అంటే లైక్ నోటబుల్ ఆర్ అన్నోన్ క్యాస్ట్ అంటే లైక్ పెద్ద అంటే కాస్టింగ్ వెళ్ళకుండా జస్ట్ నాకు హూ ఎవర్ ఈజ్ రియల్లీ వాంటింగ్ టు డూ ద ఫిల్మ్, డూ దట్ పర్టికులర్ క్యారెక్టర్, సో అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని బేసిక్ కొంచెం గట్టిగానే వర్క్షాప్స్ అవన్నీ చేసి దాన్ని గెటింగ్ ఆన్ టు ది షూట్. సో షూట్ హ్యాపీగా అయిపోవడము. మళ్ళీ పోస్ట్లో ఐమ్ లైక్ దిస్ లాట్ ఆఫ్ టైమ్ దట్ యూ హ్యావ్ టు గివ్ ఫర్ ద ఎడిట్, ఫర్ ద మ్యూజిక్. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఐ థింక్ ఒక మంచి అందరూ కష్టపడితే ఒక మంచి సినిమా వస్తుంది. ఈ ప్రాసెస్ చాలా బాగా అనిపించింది. యూ హ్యావ్ ది కమాండ్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది బడ్జెట్ ఆల్సో విత్ యూ. ఓకే. అండ్ ఆ కమాండ్ అనేది బికాస్ ఆఫ్ డెబ్యూటెంట్స్ అనా లేదంటే ద హోల్ యూ హ్యావ్ ద ప్రొడక్షన్? రెండు అవ్వచ్చు. ఇట్ విల్ బి బోత్ టు అన్ ఎక్స్టెంట్. అట్లానే డెబ్యూ డైరెక్టర్స్ అని అంటే వాళ్ళని ఏదో ఇప్పుడు ఆయన విజన్ తొక్కేస్తే నా సినిమా నాట్ అబౌట్ విజన్ ఆర్ సంథింగ్. అయితే డెబ్యూ డైరెక్టర్స్తో కొంచెం చిన్నపాటి వెసులుబాటు ఏముంటుందంటే దే విల్ టేక్ ద ఫీడ్బ్యాక్. ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ ద ఫీడ్బ్యాక్. డెబ్యూ అని కాదు, ఎనీ డైరెక్టర్ ఆర్ ఎనీ ప్రొడ్యూసర్ హ్యాస్ టు టేక్ ద ఫీడ్బ్యాక్. సో మూవీస్ వైస్ వర్సా వర్క్ అవ్వాలి, అన్నిసార్లు పని చేయదు, అది చాలా దగ్గర పని చేయాలి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మేక్ మూవీ. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద విజన్. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు యూ యాజ్ అ డైరెక్టర్ ఇఫ్ యూ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ యూనో ఉంది, సో దానికి ఇలా పెడితేనే బాగుంటుంది అని నాకు అనిపించలేదు అనుకోండి, ఐ హ్యావ్ టు కమ్ విత్ రీజన్ అండ్ లాజిక్. దిస్ నాట్ గోయింగ్ టు వర్క్ బికాస్ ఆఫ్ దిస్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ది మనీ. ఐ మైట్ పుట్ మనీ, బట్ దాని అవసరం ఉందా లేదా, అసలు సినిమాకి మనకు ఉన్న ఫ్లోలో అసలు నిజంగా అది అవసరమా కాదా, అది అవసరం అయితే పెడదాం, లేకపోతే అవసరం లేదు. సో ఊరికే అది జస్ట్ పాంపస్ ఉంటుంది, కొంచెం అది ఉంటుంది, జస్ట్ దీంట్లో ఇట్లా కాకపోయినా ఇది ఇట్లా చూస్తే విజువల్ గ్రాండర్ ఉంటుంది. విజువల్ గ్రాండర్ ఫైన్, ఒకవేళ నిజంగా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనుకో. ఇఫ్ ఐ ఫీల్ దట్ ఆ విజువల్ గ్రాండర్, ఇప్పుడు శంకర్ గారి సాంగ్స్ అవి ఉంటాయి, దే గివ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఆ సాంగ్స్ అట్లాంటివి ఉండి చేసి అది నిజంగా అది అవసరము అని అనిపిస్తే డెఫినెట్లీ వీ హ్యావ్ టు డూ ఇట్. కానీ దేర్ హ్యాస్ టు బీ లాట్ ఆఫ్ డిస్కషన్ అండ్ డెలిబరేషన్ ఆన్ దట్ టాపిక్. ఓకే, యా ట్రూ. ఎందుకంటే రీసెంట్గా దిల్ రాజు గారు కూడా దట్ ఈస్ అ స్టేట్మెంట్ ఇన్ డ్యూరింగ్ ద సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ లైక్ సక్సెస్ మీట్. అంటే దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే బ్యానర్ అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బ్యానర్ ఇనీషియల్గా
వీఆర్ నెవర్ డిపెండెంట్ ఆన్ కాంబినేషన్స్, అంటే డైరెక్టర్ డేట్ ఇచ్చాడనో లేదంటే హీరో డేట్ ఇచ్చాడనో మీ సినిమాలు తీయలేదు. వీఆర్ మోర్ పర్టికులర్ అబౌట్ ద సబ్జెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో అది నేను కొంచెం ఇప్పుడు తప్పాను, బట్ ఐ వాంటెడ్ టు గెట్ బ్యాక్ ఆన్ ఇట్ అని చెప్పేసి ఆయన ఒక ప్రాపర్గా, అంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ అయ్యండి అలా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అంటే యాక్సెప్టింగ్ ఫెయిల్యూర్ ఇస్ ఫైన్, బట్ నేను కొంచెం డీవియేట్ అయ్యాను, ఐ షుడ్ గెట్ బ్యాక్ ఆన్ దోస్ సేమ్ ఫీట్ అనేది ఇట్స్ ఎ వెల్కమింగ్ చేంజ్ ఇన్ ద ప్రొడ్యూసర్. సో అంటే అట్లా గమనిస్తే కనుక కొంచెం ఇప్పుడే ఆ థీమ్లో, అంటే లైక్ ద వే ప్రొడ్యూసర్ షుడ్ బి అనే దానికి యు ఆర్ వన్ ఆఫ్ ద పర్సన్. ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి వచ్చాడు కదండి. అదే చేశారు, కాకపోతే థింగ్ ఏంటంటే లైక్ రాహుల్, ద థింగ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఎ మూవీ ఈస్ డిఫరెంట్, మేకింగ్ ఎ ఫిల్మ్ ఈస్ డిఫరెంట్. అబ్సల్యూట్లీ. సో బట్ నాకేంటి అంటే నాకు రెండు ఒకటే అని నా ఫీలింగ్. అయితే అదే అంటే అది మీరు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి. ఇన్వాల్వ్ అవుతానండి. ప్రొడ్యూసర్కి అంతకంటే పనే ఉంటుంది చెప్పండి. నా డబ్బులు నేను జాగ్రత్త పడాలి, నేను ఎందుకు పెడుతున్నానని నాకు తెలియకుండా ఎందుకు పెట్టాలి. సో దీంట్లో దట్ ఈస్ అ ప్రొడ్యూసర్స్ జాబ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ హియర్. చిచి నేను అట్లా నేను ఏమంటున్నా అంటే నా పనే అది. నేను డబ్బులు పెడితే నేను ఎక్కడ పెడుతున్నా, ఎందుకు పెడుతున్నా నాకు తెలియకుండా ఎందుకు పెట్టాలి. వేరే ఎక్కడైనా పెడతామా, మూవీస్ పక్కకు పెడదాం, ఏదైనా కొనుక్కోవడానికైనా ఊరికే అపోలో ఏదో ఒకటి కొనుక్కుందాం అని ఏదైనా తీసుకుంటామా. ఒక కిరాణా కొట్టు పెట్టాలన్నా, ఒక పాన్ షాప్ పెట్టాలన్నా, నాకు దీని మీద ఇంత ఖర్చు పెట్టాలి, దీని మీద ఇంత ఖర్చు పెట్టాలని ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. సో మనం ఒక చిన్న పాన్ షాప్, కిరాణా షాపు దేనికి ఎంత పెడుతున్నామని మనం తెలుసుకున్నప్పుడు సినిమాలో దట్ ఈస్ మై బ్లడీ జాబ్. నా పనే అది, నేను చేయాల్సిందే అది. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి అవసరం చూసుకునే పని నాది. వాళ్ళ విజన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే పని నాది. అందరినీ ఒక పేజ్ మీద తీసుకురావడం వర్క్ నాది. సో ఐ హ్యావ్ టు డూ దట్. గ్లాడ్ ఫర్ దట్. అయితే ఈ ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ స్టేజెస్లో ఉన్నప్పుడు అంటే చాలామంది ఫిల్మ్ మేకర్స్ కానీ ప్రొడ్యూసర్స్ అని చెప్పేది ఏంటంటే 70% ఆఫ్ ద ఫిలిం తయారయ్యేది, అంటే యాజ్ ఎ విజన్గా ఒక కంప్లీట్ అయ్యేది డ్యూరింగ్ ది ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ అని చెప్పేసి అంటారు. 70 to 80% ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇస్. సో అంటే మీరు ఇప్పుడు ఈ బ్రహ్మానందం మైట్ నాట్ బీ దట్ ఫిల్మ్ యూ నీడ్ టు వర్క్ టూ మచ్ ఆన్ ద ప్రీ ప్రొడక్షన్, బికాస్ అది ఒక ఇట్ ఈస్ నాట్ ఎ జనరల్ దట్ కమ్స్ అండర్ సాయి శ్రీనివాస్ యాత్రే. ఎవ్రీథింగ్ అంటే అంత స్థాయి వర్క్ ఉండదు కదా అంటున్నా. ఉంటుందా? సేమ్ ఉంటుంది. ఓకే. అండ్ లైక్ వెన్ యూర్ డీలింగ్ విత్ యాక్టర్స్ అండ్ వెన్ యూర్ డీలింగ్ విత్ డేట్స్ అండ్ వెన్ యూర్ డీలింగ్ విత్ దట్ వేరే కైండ్ ఆఫ్ వర్క్ ఉండొచ్చు. షార్ట్స్ ఆల్మోస్ట్ సిమిలర్. ఇప్పుడు థ్రిల్లర్ తీయాలన్నా, కామెడీకి తీయాలన్నా కానీ 100% నో మ్యాటర్ వాట్ యూ హ్యావ్. ఇప్పుడు ఇంకా నంబర్ ఆఫ్ కట్స్ ఎక్కువ పడవచ్చు ఇంకా కామెడీకి వచ్చినప్పుడు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ క్లోజెస్ లాంగ్ నుంచి, మిడ్ నుంచి, అండ్ లైక్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎప్పుడు ఏ షార్ట్ పడాలి అనేది కామెడీ పడకపోతే వర్కౌట్ కాదు. ఐ కెన్ గో అవే విత్ ఏమంటారు, డూ అవే విత్ థ్రిల్లర్స్ హియర్ అండ్ దేర్, మ్యూజిక్ వేసేసుకొని ఏదో పెట్టుకున్నా నడుస్తుంది. ఇది కామెడీకి అట్లా కాదు. ఇట్ రిక్వెస్ట్ లాట్ మోర్ ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ వెన్ ప్రొడ్యూసర్ టాక్స్ అబౌట్ స్పెసిఫిక్ షార్ట్స్. జస్ట్ టెల్లింగ్. అంటే నిజంగా అంటే హౌ మచ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్క్రిప్టింగ్ స్టేజ్ ఆర్ ద ప్రొడక్షన్ స్టేజ్ అనేది ఇట్ ఎలివేట్స్ దట్. వీ హ్యావ్ టు డూ దట్. వాళ్ళకి ఆ డిస్కషన్ అది పెట్టుకుంటేనే. నేను కూడా ఇప్పుడు డిస్కషన్స్ పెట్టే నేర్చుకున్నాను. నాకు తెలిసి వాళ్ళకి చెప్పడం కాదు, వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను. సో ఈ లెర్నింగ్ అనేది బిఫోర్ మూవీస్ ఉండిందా లేదంటే వైల్ డూయింగ్ మూవీస్? ఐ హావ్ లెర్న్డ్ వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ టుడే ఈజ్ ఓన్లీ త్రూ మై డైరెక్టర్స్ ఐ లెర్న్డ్. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట నాకు ముందే, నాకు ప్రొడక్షన్లో పీ కూడా తెలియదు నాకు వచ్చినప్పుడు. ఇట్స్ ఓన్లీ ఆన్ ద గో వైల్ ఐ ట్రై టు లెర్న్ డూయింగ్ థింగ్స్. ఓకే. అయితే ఇప్పుడు రీసెంట్గా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కొంచెం స్ట్రాంగ్గా వినిపిస్తున్న వర్డ్ థింగ్ ఏంటంటే ద ఓటీటీ అంటే ఓటీటీ సంస్థలు విడుదల అంటే రిలీజ్ డేట్ని కానీ లేదంటే సినిమాని ప్రమోట్ చేసే విధానాన్ని కానీ మారుస్తున్నాయి, కొంచెం కమాండ్ చేస్తున్నాయి అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు. సో మీరు దాని మీద వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? లైక్ ప్రయర్గా ఇప్పుడు ఇఫ్ యూఆర్ ముందే ఒకవేళ డబ్బులు తీసుకుంటే వెన్ దే ఆర్ ప్రయర్గా వచ్చేసినప్పుడు రిలీజ్కి ముందు కానీ లేకపోతే ఈవెన్ ఒక ప్రాజెక్ట్ సెటప్ అయ్యే టైంకి వాళ్ళు ఫలానా ఈ డబ్బు ఇంత ఇస్తున్నాము అని అనుకున్నప్పుడు దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్హెరెంట్లీ దే ఆర్ ఆల్సో ప్రొడ్యూసర్స్ ఆఫ్ దట్. సో వెన్ దే థింక్ దట్ దే ఆర్ ఇన్హెరెంట్లీ ప్రొడ్యూసర్స్ దే విల్ టేక్ ద సచ్ కాల్స్. ఒకవేళ చేయొద్దు అని అనుకుంటే మన సినిమా కంప్లీట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రమ్ దేర్ సైడ్ వాళ్ళ సైడ్ నుంచి ఓటీటీస్ నుంచి ఏమనుకుంటారు, ఓటీటీస్ ఆల్సో థింక్ ద సేమ్ వే. దే విల్ హ్యావ్ ఎ కంటెంట్ క్యాలెండర్, వాళ్ళకి కూడా మాకు క్యాలెండర్ ఉంటుంది అండ్ మేము ప్రయర్గా ఇస్తున్నాం కదా డబ్బులు,
సో మేము వెన్ యూ ఆర్ పుట్టింగ్ ఐఎమ్ ఆల్సో పుట్టింగ్ అట్ ద సేమ్ టైమ్, సో వై నాట్ అనే ఫీలింగ్ వస్తుంది కంపల్సరీ. బట్ సమ్టైమ్స్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ ద సినిమా రిలీజ్ డేట్ అండ్ ఆ విండో ఏదైతే ఉందో స్పెసిఫిక్గా, ఎందుకంటే మసూదా హ్యాడ్ ఎ వెరీ గుడ్ విండో, ఎందుకంటే ఆల్మోస్ట్ 56 days ఆర్ సంథింగ్, మోర్ దెన్ 50 days అంటే లైక్ విండో ఉందో లేదో తెలియదు కానీ నాకు సంక్రాంతి వరకు కొంచెం హోల్డ్ చేశారు. అంటే గ్యాప్ ఉండింది, లైక్ పీపుల్ వర్ లైక్, అంటే ఒక థియేటర్లో సినిమా నడుస్తుంది అనే ఒక విషయం హల్చల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ లేదు ఇంకో 2 weeks ఓటీటీలో వచ్చేస్తుందంట అనే ఒక టాక్ వస్తే చాలు, సగం సినిమా అక్కడ. అప్పుడు వీ హ్యావ్ టు బీ లెస్ డిపెండెంట్ ఆన్ ది ఓటీటీస్ ప్రయర్ టు ద రిలీజ్. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రియల్లీ అంటే లైక్ ఇప్పుడు వాళ్ళు రిలీజ్కి ప్రయర్గా ఒకవేళ వాళ్ళతో పెద్ద పెట్టుకోకపోతే, ఆర్ వెన్ ది స్టార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మధ్యలో ఎక్కడన్నా ఇఫ్ దే ఆర్ వాంటింగ్ ఇట్ అండ్ దే ఆర్ కమింగ్ ఇన్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇఫ్ ఐఎమ్ అప్రోచింగ్ ది ఓటీటీస్ అండ్ ఐఎమ్ ఆస్కింగ్ దెమ్ మనీ, దే విల్ డిఫైన్. ఇప్పుడు ఎవరు ఆస్క్ ఎవరిది అనేది ఉంటుంది. అవును, అంటే ఈ ప్రాసెస్ సేమ్ ఉన్నప్పటికీ కూడా తమిళ్ ఇండస్ట్రీ ఆర్ మలయాళం ఇండస్ట్రీస్ దే ఆర్ హ్యావింగ్ ఏ ప్రాపర్ టైమ్ లైన్. స్పెసిఫిక్గా హిందీ మార్కెట్లో కానీ లేదంటే తమిళ్ మార్కెట్లో కానీ, డిపెండింగ్ ఆన్ ద స్కేల్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బిగ్గర్ స్కేల్, మోర్ దాన్ 100 crores 200 crores మూవీ ఉంటే దే ఆర్ కంపల్సరీ పుట్టింగ్ ఇట్ విండో 56 days ఆర్ 90 days. బీట్ స్కేల్ ఆర్ బీట్ నాట్ స్కేల్, రేపు పొద్దున ఒకవేళ త్రూ అవుట్ అన్ని ఫిలిమ్స్కి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అందరు కలిసి త్రూ అవుట్ అన్ని ఫిలిమ్స్కి ఇంత డేట్లో అయితే మేము ఇస్తాం లేకపోతే ఇయ్యము అని ఒక స్టేట్మెంట్ వచ్చేసింది అఫీషియల్గా. ఆల్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఓకే ఆఫ్టర్ 45 days ఆర్ ఆఫ్టర్ 50 days. అండ్ సబ్జెక్ట్ టు ది కండిషన్స్ వీ కెన్ చేంజ్. బోత్ పార్టీస్ మాట్లాడుకుంటే ముందైనా రావచ్చు తర్వాత అయినా రావచ్చు అనే స్టేట్మెంట్ ఉంది. ఒక నెంబర్ అయితే ఫిక్స్ అయిపోవాలి కదా, ఇండస్ట్రీలో ఎందుకు ఫిక్స్ అవ్వట్లేదు అది తెలియదు. ఇఫ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ వీ హ్యావ్ టు సెట్ టుగెదర్ అండ్ డిసైడ్ ఆన్ అ పర్టికులర్ డేట్ అండ్ ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఐ హ్యావ్ బిన్ స్పీకింగ్ విత్ ఫ్యూ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ లైక్ మట్కా ప్రొడ్యూసర్ కానీ, దెర్ ఆర్ సమ్ ఒక 3-4 ప్రొడ్యూసర్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, తమిళ్ ఇండస్ట్రీ దే గాట్ ఇట్ రైట్, ఎందుకంటే వాళ్ళు ఒక టీంలో కూర్చున్నారు, దే గాట్ ఇట్ రైట్, అంటే 56 days అనేది మినిమం నార్మ్ కింద చేశారు. బట్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ అబౌట్, అంటే దిల్ రాజు గారు మాట్లాడతారు దాని గురించి, వేరే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ మాట్లాడతారు, మైత్రి గారు అందరూ మాట్లాడతారు. బట్ స్టిల్ అంటే ఆ ప్రెస్ మీట్స్లోనూ లేదంటే ఇంటర్వ్యూస్లో చెప్పినప్పుడు ఏదైతే పెయిన్ పాయింట్ అని చెప్తున్నారో ఓటీటీది, బట్ ఆ పెయిన్ పాయింట్ మీద ఒక డెసిషన్ అనేది ఎందుకు తీసుకోలేకపోతున్నారు? తీసుకుంటే బాగుంటుంది అండి. ఇప్పుడు పెయిన్ పాయింట్ ఇప్పుడు దే ఆర్ ది అథారిటీ. రాజు గారు నాకు తెలిసి ఇప్పుడు కూర్చొని ఒక అందరికీ చెప్పేసి నేను ఇట్లా అనుకుంటున్నా, ఒక 45 daysలో నేను 45 days ఇస్ ద మినిమం ఆర్ వాట్ ఎవర్ ఇస్ ద నెంబర్, వాట్ ఎవర్ హీ లైక్ ఒక స్టాండర్డ్ నెంబర్ అందరినీ కన్సల్ట్ అయిపోయి ఒక నెంబర్ తీసుకొని బాగుంది అంటే, నో ప్రొడ్యూసర్ విల్ డినై దట్. అండ్ ఐ కెన్ ఆల్సో రైట్ అండ్ ఓటీటీ అగ్రిమెంట్లో నేను దిస్ ఇస్ ద స్టాండర్డ్ నెంబర్, సమ్ ఎక్స్ మూవీ వారం కంటే ఎక్కువ నడవలేదు, వీ కెన్ గెట్ ఇట్ డౌన్. దట్ కెన్ ఆల్వేస్ పోస్ట్ రిలీజ్ కెన్ బి డన్. పోస్ట్ రిలీజ్ యూ కెన్ ఆల్వేస్ డూ. ఇప్పుడు ఇంత మినిమం నెంబర్ అనుకున్నప్పుడు నాకు ఓకే అయితే నేను ముందుగానే తీసుకురావచ్చు, కానీ ఇంత నెంబర్ అనుకుంటే వెనకాలకి తీసుకెళ్ళలేను. అప్పుడు కూడా ఒకవేళ కావాలి అనుకుంటే బేస్డ్ ఆన్ ది ఓటీటీ. బట్ హౌఎవర్ మినిమం నెంబర్ ఫిక్స్ అయిపోతే ది ఎంటైర్ థింగ్ విల్ బి సాల్వ్డ్. ఇఫ్ ఆల్ ది ప్రొడ్యూసర్స్ ఆర్ ఆన్ ది సేమ్ లైన్, ఐ థింక్ దట్ కెన్ బి సాల్వ్డ్. ఓకే, కూల్, దాట్స్ గుడ్ ఇన్ఫో రాహుల్. అయితే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, లైక్ ఈ 7 yearsలో ఓన్లీ 4 moviesతో హౌ ఆర్ యూ ఈవెన్ సర్వైవింగ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్? ఓకే, అంటే ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడానికి, ప్రీ ప్రొడక్షన్కి, ఈవెన్ దో యూఆర్ టేకింగ్ సమ్ టైమ్ ఫర్ ఇట్, అంటే ఒక్కొక్క స్పెసిఫిక్ ప్రాజెక్ట్కి మధ్యలో కరోనా వచ్చింది, ఇట్ హ్యాస్ టేకెన్ అరౌండ్ సమ్ 2 to 3 years ఆఫ్ టైమ్. బట్ స్టిల్ ఈ 7 yearsలో 4 moviesతో యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు సర్వైవ్ అవ్వడం అనేది ఎంత క్రూషియల్, అట్ ద సేమ్ టైం మీరు దీన్ని తీసుకుంటున్న కేర్ ఏంటి? Very, very crucial. And like because of corona, and like I of late I also understood that I'm like other miscellaneous expenses ఏవైతే ఉంటాయో to run the office and all the administrative expense, the gap వల్ల there's a lot of, and like it is eating up my profit. మళ్ళీ నాకు నెక్స్ట్ మూవీకి పెట్టాల్సిన బడ్జెట్ మళ్ళీ కొంచెం అట్లా టైటిష్ ఆ ఫీల్ వస్తుంది ఖచ్చితంగా. దట్ ఈస్ వేర్ ఐ ఆల్సో థాట్, ఐ మీన్ లైక్ ప్రాసెస్ సెట్ అయిపోయిన తర్వాత యూ కెన్ రన్ త్రూ ది సేమ్ ప్రాసెస్. ఐ థింక్ I am ambitious of doing 4 films in a year. I am actually focusing. So scripts already అయిపోయిన తర్వాత ప్యారలల్ ఒకవేళ రన్ చేయగలిగితే, ఐ థింక్ యూఆర్ ఓన్లీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ యూ కెన్ గెట్ ఇట్ డౌన్. ఐ థింక్ బెటర్ సర్వైవల్ ఛాన్స్ ఎక్కువ. సో కోవిడ్ వల్ల నాకు మసూదా లిటరల్గా ఇట్ టుక్ మీ 3 years, వేర్ ఐ హ్యాడ్ టు ఫినిష్ ఇట్ ఇన్ 1.5 year. 1.5 year is a beautiful time for any producer of that scale
and that amount of money that you get the return, you can survive and you can do another film. You can jump to another film, మళ్ళీ వస్తాయి, మళ్ళీ ఇంకో 1 yearలో you are getting the money, that is fine. బట్ మధ్యలో ఎట్లాంటిది ఏదైనా ఒకవేళ వస్తే సర్వైవింగ్ వుడ్ బి లిటిల్ డిఫికల్ట్. దట్ టు యూర్ టేకింగ్ ఎనీ ఫైనాన్సెస్? యా, వితౌట్ ఫైనాన్సింగ్. యా. సో ఇది ఇప్పుడు దాకా మీరు అన్ని ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఓన్ ఇన్వెస్ట్మెంట్స్? ఓన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే నాకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఇప్పుడు లైక్ దర్ ఇస్ మై ఫ్రెండ్ కాల్డ్ వంశీ రెడ్డి. హీ హెస్ బీన్ గివింగ్ మీ, నాకు అవసరం ఉన్నప్పుడల్లా నేను వంశీని అడుగుతుంటే హీ యూస్ టు పుట్ మనీ ఫర్. ఇట్స్ లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదో ఇన్వెస్ట్మెంట్? నో, హీ ఆల్సో కమ్స్ డౌన్ లైక్ ఐ వాంట్ హిమ్ టు బీ ఏ ఫుల్ టైమ్ ప్రొడ్యూసర్. ఓకే. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో బయటలాగా ఇంత వడ్డీలని హడావిడి వడ్డీలాగా కాదండి. అదే ప్రాపర్ పీపుల్ అంటే చాలా మంది ప్రొడక్షన్ హౌసెస్ ఏం చేస్తారంటే మీరు అన్నట్టు ఒకటే సంవత్సరంలో 4 సినిమాల కోసం 5 సినిమాల కోసం అని చెప్పేసి ఈ బయట వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈవెన్ దో ఆ సినిమా ఒకవేళ హిట్ అయ్యి ఆ సినిమాకి నిజంగానే వాళ్ళు పెట్టిన ఒక 30 crores పెడితే 60 crores వచ్చినా కూడా ఈ ఏవైతే ఆఫీస్ మెయింటెనెన్సెస్ ఉన్నాయో లేదంటే మేజర్గా అట్లాంటివి ఉన్నప్పుడు డిలేస్తో ఇష్యూస్ అండి. డిలే అవుతే లైక్ వడ్డీకి తెచ్చినప్పుడు డిలేస్ అవుతే మాత్రం లైక్ వెరీ వెరీ బ్యాడ్ షేప్లో ఉంటుంది. సి నిజంగా ది ఎంటైర్ ప్రాసెస్లో తీసుకునేది ఏంటంటే ప్రొడ్యూసర్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ నుంచి. ప్రొడ్యూసర్ ఉంటే అయిపోయిన తర్వాత వరకు ప్రొడ్యూసర్ హ్యాస్ టు స్టాండ్ ఫర్ ది ప్రాజెక్ట్. మధ్యలో అందరూ వచ్చేసి వెళ్ళిపోతారు. ఈడే మొదటి నుంచి నిల్చోవాలి, రాత్రి లాస్ట్ వరకు వాడే ఉండాలి. అందరికీ డబ్బులు వచ్చేస్తే వీడికి కూడా డబ్బులు రావడం, పెట్టడం వీడే ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు, రావడం కూడా వీడికే వస్తాయి లాస్ట్కి. సో అందుకనే చాలా జాగ్రత్త ఉండాలి. సో యూ హ్యావ్ టు టైమ్ యువర్ ఏమంటారు, ఒకవేళ తీసుకోవాల్సిన డబ్బులు కూడా యూ హ్యావ్ టు టైమ్ ఇట్ రైట్ అండ్ ప్లాన్ ఇట్ రైట్. లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ మనీ మెయింటెనెన్స్ వరకు వచ్చేసరికి మాత్రం లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద ప్రొడ్యూసర్. సో అందుకనే జాగ్రత్త ఉండాలి. అయితే ప్రొడ్యూసర్స్ ఇచ్చే ఇంకో కంప్లైంట్ ఏంటంటే ఈ డిజిటల్ రైట్స్ కానీ శాటిలైట్ రైట్స్ కానీ ఇమీడియట్గా కొంచెం అంటే రిటర్న్స్ అనేవి వచ్చేస్తున్నప్పటికీ కూడా థియేటర్కల్ బిజినెస్ ఏదైతే జరుగుతుందో అంటే అది షేర్ రూపంలో కావచ్చు, గ్రాస్ రూపంలో కావచ్చు, ఆ రిటర్న్ వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ గెటింగ్ డైరెక్ట్లీ ఇంటూ దేర్ పాకెట్. అంటే ఆ పాకెట్స్కి చాలా హోల్స్ ఉంటున్నాయి, మధ్యలో ఉండొచ్చేమో అని. యూ కెనాట్ ప్రూవ్ దట్ రైట్ ఆర్ యూ కెనాట్ ప్రూవ్ దట్ రాంగ్. వాట్ ఎవర్ ఇప్పుడు యాక్సెప్టెన్స్ తప్పితే యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అంటిల్ ద టైమ్. ఎంత డిజిటైజ్ చేసినా, ఏం చేసినా, ఏమున్నా ఏదున్నా ఇట్ ఆల్ రిఫ్లెక్ట్స్ ఆన్ ది పర్సనాలిటీ. ఇప్పుడు మోసం చేశారు అని అంటే చేస్తారు, మోసం చెయ్యరు అని అంటే చెయ్యరు. ఏం చెప్తాం ఇప్పుడు? నేను వెళ్ళి ఎవరిని నమ్మి నేను ఏదైనా చేస్తాను, వాడు మోసం చేసిన అనుకో, నేను వాట్ కెన్ ఐ డూ? ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే. ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ కర్మ ఫర్ దట్. ఓకే, నాకు ఈ సినిమాలో కాకపోతే నెక్స్ట్ సినిమాకి వస్తుంది అని నేను నమ్ముతా అంతే. అంతకంటే నేను జరుగుతాయేమో ఇప్పుడు ఫర్ ఎవ్రీబడి టు రియల్లీ సర్వైవ్ వెన్ దర్ లాట్ ఆఫ్ లాసెస్ ఫర్ డిస్ట్రిబ్యూటర్ ఆన్ ఎగ్జిబిటర్. తెలిసో తెలియకనో కూడా నెక్స్ట్ హిట్ ఫిల్మ్కి కొంచెం ఇట్ విల్ ఈట్ అప్ లైక్ దీని ప్రాఫిట్స్ విల్ ఈట్ అప్ దేర్ ప్రయర్ లాసెస్. సో నాకు బెస్ట్ థింగ్ ఏంటంటే ఫర్ ఎవ్రీ ఫిలిం దర్ హ్యాస్ టు బి క్యాష్ అండ్ క్యారీ థింగ్. రొటేషన్కి వెళ్ళొద్దు. రొటేషన్కి వెళ్ళకపోతే చాలా బాగుంటుంది. అంటే మీరు అవుట్ రైట్గా అమ్మేస్తారా సినిమాలు? అవుట్ రైట్కి అవుట్ రైట్గా నన్ను నమ్మి తీసేసుకుంటే అది వేరు. ఓకే. కానీ ఇప్పుడు సినిమాని నమ్మి నన్ను నమ్మి అనేది కాకుండా ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఎ పర్టికులర్ మూవీ, మళ్ళీ పర్సనల్ లెవెల్లో వేరు. కానీ మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ క్యాష్ అండ్ క్యారీ ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఇఫ్ సంబడి డిస్ట్రిబ్యూటర్ ఇస్ గివింగ్ ఎ మనీ, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ లాస్లో ఉండి ప్రొడ్యూసర్ ప్రాఫిట్ ఉంటే వేస్ట్, ప్రొడ్యూసర్ లాస్ ఉంటే డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్లో ఉన్నా వేస్ట్. సో ఎగ్జిబిటర్స్ ఆల్సో, ఇంక్లూడింగ్ ఎగ్జిబిటర్స్, అందరూ ఒక సినిమా వల్ల బెనిఫిట్ అయితే అందరూ బెనిఫిట్ కావాలి. లాస్ వస్తే అందరూ షేర్ చేసుకోవాలి అనేది చెప్తున్నా. లైక్ ఇప్పుడు నేను ఒక అమౌంట్ కొనుక్కున్నా, ఐఎమ్ సిట్టింగ్ అట్ ప్రాఫిట్ అని అనుకున్నాను. ఒక అమౌంట్ కమ్మినా, సిట్టింగ్ అట్ ప్రాఫిట్. రేపు పొద్దున డిస్ట్రిబ్యూటర్కి ఆ మాత్రం అంత రాలేదు, బట్ ఐ హ్యావ్ దట్ ప్రాఫిట్. సరే ఇది ఇస్తే అట్లీస్ట్ నాకు ఒక బ్రేక్ ఈవెన్ అవుతుంది అని అనుకుందాం. ఐ వుడ్ ఆల్వేస్ వాంటెడ్ టు గివ్ దట్ టు ద డిస్ట్రిబ్యూటర్. ఓకే. ఫిలిం లాసెస్ అంటే దానికి స్పెసిఫిక్ అగ్రిమెంట్స్ ఉంటాయి కదా? ఎన్ని ఈవెంట్ అగ్రిమెంట్స్ ఉన్నాయండి. మనిషిని నమ్మినంత నమ్మకం మించి అగ్రిమెంట్ ఏముంటుంది, ఎంత పేపర్లో రాసుకున్నా. ఓకే. అయితే ఇప్పుడు అంటే నాట్ ఓన్లీ అబౌట్ బ్రహ్మానందం, మీరు ఏదైనా మూవీస్ని ఇప్పుడు బ్రహ్మానందం అంటే
ఈ 14th అంటే ఫిబ్రవరి 14th రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఒక 4-5 మూవీస్ రిలీజ్ అవుతుంటే ద బిగ్గెస్ట్ ఔరా లేదంటే ఒక మంచి పాజిటివిటీ ఉన్న సినిమా బ్రహ్మానందం ఓకే ఈ వీకెండ్ వరకు. థ్యాంక్స్ టు నో. లేదు అంటే దెర్ ఈస్ లైలా, దెర్ ఈస్ చావా అండ్ దెర్ ఆర్ ఫ్యూ మోర్ అదర్ ఫిల్మ్స్. అంటే చావా ఇట్ విల్ బి బిగ్గెస్ట్ ఫిల్మ్ ఫర్ మరాఠీ, ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఛత్రపతి శివాజీ అంటేనే కోసుకుంటాం. అలాంటిది ఇంకా ఛత్రపతి శివాజీ కొడుకు అందులో ఇది టిల్ డేట్ ఇది కొంచెం చిన్నపాటి వరకు అన్నోన్ హిస్టరీ అది. సో వెన్ దే ఆర్ గెటింగ్ టు నో అబౌట్ చావా అండ్ అదంతా కూడా ఒక ఆ మరాఠా మార్కెట్ వరకు. బట్ తెలుగు మార్కెట్కి వచ్చేటప్పుడు ఎంత రష్మిక ఉన్నా కూడా దెర్ విల్ బి ఏ డౌన్ సైడ్ బికాస్ ఆఫ్ అన్ఫెమిలియారిటీ. అండ్ లైలా ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్, ఎందుకంటే ఆ టీజర్ అండ్ ట్రైలర్తోనే అర్థమైంది. ఇట్ హ్యాస్ ఏ అంటే ఒక యూత్ కనెక్ట్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ దట్ obviously won't cater each and everyone. But Brahmananda is one film which will be able to cater each and every set of audience. అంటే రైట్ ఫ్రమ్ ఒక 12 years of age నుంచి ఒక 60 years of age వరకు కూడా everyone can watch అన్నట్టు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ టీజర్ కంటెంట్ కానీ లేదంటే I think I'm expecting a clean view for this movie. So అందుకని this film is right now the first preference for many. Okay, I'm like very happy and surprised to know. I'm like పీపుల్ అంటే ఫ్యూ పీపుల్ థింకింగ్ దట్ లైక్ లైలా తప్పితే ఏం రావట్లేదు అని అనుకుంటున్నారు. అవునా, లేదు అంటే సి ద థింగ్ ఈజ్ బ్రహ్మానందం టిల్ డేట్ ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయలేదు. అవును. సో ప్రమోషన్స్ కూడా ఇప్పుడు ఇంకా కొంచెం దాన్ని ఇంకా పెంచాల్సి ఉంది. అవునవును, ఎందుకంటే మీరు ఎంత పోస్ట్ ప్రమోషన్స్ రిలీజ్ చేసినా ప్రమోషన్స్ అనేవి అంటే ఆడియన్స్ కి సినిమా ఒకటి వస్తుంది అనేది మైండ్ లోకి తీసుకురావడం అనేది ఇట్ ఈస్ ఎ వెరీ హ్యూజ్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మానందం గారు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా థియేటర్కి లాక్కొస్తాడు ఆయన ఆడియన్స్ని. సో థియేటర్స్ లాక్కొచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి అనేది డైరెక్టర్ చేతిలో, ఆ తర్వాత థియేటర్లో జనాల్ని నింపడం అనేది మళ్ళీ మీ చేతిలో ఉంటుంది. అయితే ఈ బ్రహ్మానందం సినిమాకి ఇప్పుడున్న ఆ బిగ్గెస్ట్ పాజిటివ్ అవర్ బ్రహ్మానందం గారిని అంటే ఆ నిఖిల్ తనని చెప్పి యాక్సెప్ట్ చేయించాడా లేదంటే మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ నచ్చి రాజా గౌతమ్ గారిని బ్రహ్మానందం గారిని యాక్సెప్ట్ చేశారని పక్కన పెడితే ఈ సినిమాని మీరు ఎంతవరకు ప్రాపర్గా మార్కెట్ చేయగలిగారు అండ్ హౌ సేఫ్ ఆర్ యూ? మార్కెట్ అంటే నేను ప్రయర్ టు ది రిలీజ్ ఐఎమ్ నెవర్ సేఫ్ ఆన్ ఎనీ ప్రాజెక్ట్. నాకు ఓన్లీ పోస్ట్ రిలీజే నేను ఐఎమ్ ఆల్వేస్ సేఫ్. సో నేను అంటే లైక్ డిస్ట్రిబ్యూషన్ నుంచి కూడా అంటే లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ గాట్ ఎ అడ్వాన్స్ ఫ్రమ్ ద డిస్ట్రిబ్యూటర్. వంశీ ఈస్ డూయింగ్, వంశీ నందిపాటి ఫస్ట్ అండ్ లైక్ ఆఫ్ లైక్ 3 blockbusters. So he's also a young guy who's very passionate to become a producer also. So నాకు నచ్చి అండ్ లైక్ వేర్ హీ ఆల్సో వాంట్స్ టు బి అ ప్రొడ్యూసర్ వెరీ సూన్. వంశీ నందిపాటి మొత్తం ఓవరాల్ తెలుగు మొత్తం అంతా లైక్ వరల్డ్ వైడ్. సో యూర్ ఆల్రెడీ ఇన్ సేఫ్ జోన్ ఈ సినిమాకి సేఫ్ అనుకోవచ్చు అని అనుకుంటున్నా. సో అయితే మార్కెటింగ్ స్ట్రాటజీస్ అందుకే కొంచెం లోవర్ చేశారా? అట్లా నేను లేదండి. మార్కెటింగ్ అంటే లైక్ సీ దర్స్ లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ చిన్న అంటే మధ్యలో జరిగింది ఏంటంటే, సో గౌతమ్ ఈజ్ ఆల్సో డూయింగ్ వైబ్. సో ఇనీషియల్లీ వి థాట్ December 6th రిలీజ్ అనుకున్నాము. సో December 6th రిలీజ్ అనుకున్నాము. పుష్ప అనౌన్స్ చేయగానే ఇంకా వీ బ్యాక్డ్ ఆఫ్, ఇంపాసిబుల్ అది. ఇంకా తర్వాత సంక్రాంతి టైంలో అనుకున్నాం కానీ బట్ ఎందుకో మళ్ళీ తెలియదు, లాట్ ఆఫ్ మూవీస్ కమింగ్ అండ్ మళ్ళీ అది పెద్ద ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది, బాగుంటుందా తెలియదు. సర్లే లెట్ us నాట్ బీ దట్ అంబిషియస్. నాకు సంక్రాంతికి డేట్ కావాలి, నాకు థియేటర్ డేట్ లేదు, అవసరం లేదు. కొన్ని సినిమాలు కొన్ని టైంలో కొన్ని పండుగలకి ఆడియన్స్ దే ఆర్ ప్రిపేర్డ్ టు వాచ్ అ పర్టికులర్ మూవీ, ప్రయర్గా అది ఉంటుంది, అది వచ్చేస్తుంది. సో ఐ థాట్ ఫెబ్కి వెళ్ళిపోదాం అనుకున్నా. సో నాకు మీన్ వైల్ ఐఎమ్ లైక్ దర్ వాజ్ గ్యాప్ ఫర్ వైబ్ అండ్ లైక్ ప్రయర్ సందీప్ గారు చేస్తున్నా, సందీప్ కిషన్ యూస్ వాజ్ to do the film, but now because of the dates and all, I'm like we took Gautam, like Swaroop అప్పుడప్పుడు షూట్కి వస్తుండే, he was Gautam, so he wanted him for vibe also. సో ఇట్లా గ్యాప్ ఉంది కదా, పోయి ఒక స్కెడ్యూల్ వేసుకొని వచ్చేద్దాం అనుకున్నాం. ఇనిషియల్లీ థాట్ ఇట్ వుడ్ టేక్, అంటే త్రిశూర్కి వెళ్ళినాం, ఫర్ షూట్ 20-25 days అనుకున్నాం. కానీ ఇట్ వెంట్ ఆన్ ఫర్ కొంచెం పార్ట్ ఇక్కడ సెట్ వేసి తీద్దాము అనుకున్నాం. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చి సెట్ వేసి తీయడం కంటే వెరీ న్యాచురల్గా అక్కడే బాగుంది కాబట్టి 45 odd days. సో గౌతమ్ వాజ్ నాట్ అవైలబుల్. దాన్ని కొంచెం నాకు పోస్ట్ మీద పడ్డది. సో అందుకని ఇప్పటికీ కొంచెం ట్రైలర్ రీవర్క్ నాకు ఆ చిన్న డిలే ఉంది. సో ప్రాబ్లీ వీఆర్ రిలీజింగ్ ట్రైలర్ టుమారో. అయితే ఇంకొకటి విషయం ఏంటంటే లైక్ ఆడ్ మంత్స్ ఉంటాయి కొన్ని మూవీస్కి, అంటే మూవీస్ కనే కదా, ఒక మూవీ క్యాలెండర్లో కొన్ని ఆడ్ మంత్స్ ఉంటాయి, December, February ఇలాంటి. బట్ ఈ నవంబర్ కూడా అన్నారు, నవంబర్ కూడా, ఈ మంత్స్లోనే మీరు వచ్చి హిట్లు కొట్టారు, ఈ ఆడ్ మంత్స్లోనే. నాకు అదేదో నాకు ఫస్ట్ మళ్ళీ రావాకే డిసెంబర్ వెరీ అంటే లైక్ ఫస్ట్ వీక్ వెరీ ఆడ్ మంత్, ఎందుకంటే జనాలు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు సంక్రాంతికి చూద్దాము అనేది.
నేనేమో ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ కరెక్టే కానీ నేను చేసే క్వాంటమ్ నాకు చాలా తక్కువ కదా. అండ్ లైక్ ఐ హ్యావ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఫర్ దిస్ పర్టికులర్ మూవీ హూ విల్ ఐదర్ వైజ్ వాచ్. సో నాకు వాళ్ళకి నచ్చి వాళ్ళు వచ్చి సినిమా చూస్తే నాకు సరిపోతుంది అనేది నాది. ప్రాబబ్లీ పెద్ద బడ్జెట్ తీసిన కానీ ఇప్పుడు అట్లా ఐ డోంట్ థింక్. ప్రయర్గా ఐ థింక్ ఇట్ యూస్ టు బీ, బట్ ఐ డోంట్ థింక్ నౌ ఆడ్ మంత్ ఈవెన్ మంత్ అనేది. ఎందుకంటే ఇప్పుడు జూన్లో కూడా మేము లైక్ ఏజెంట్ రిలీజ్ చేసినప్పుడు అది పీక్ వరల్డ్ కప్ టైము ప్లస్ Exams క్వార్టర్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజెస్ ఆఫ్ ది లైక్ ప్రీ క్వార్టర్స్. ఇలాంటి ఒక ఆర్డ్ మంత్స్లో సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టిన ప్రొడ్యూసర్ మీరే. అదే కొంచెం నమ్మకం వస్తుంది. కొంచెం మంచి సినిమాలు తీస్తే ఎప్పుడైనా ఆడతాయి అనే నమ్మకం నాకు అట్లనే వచ్చింది. ఓకే. అంటే ఆప్షన్ లేక పెద్ద దాన్నే అక్కడే ఫిగర్ చేసి చేయాలని కాదు కానీ ఇంకా అంతకంటే డిలే చేయలేము అని అనుకొని రిలీజ్ చేయాల్సిన సినిమాలు అవి. ఓకే. సో ఫైనలీ అబౌట్ బ్రహ్మానందం, వాట్ కైండ్ ఆఫ్ రిసెప్షన్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఇట్? ఐ థింక్ ఇట్ విల్ హ్యావ్ వెరీ గుడ్ టేక్ అండ్ లైక్ ఇట్ విల్ అంటే ఇట్ హ్యాస్ మంచి కామెడీ ఉంది, కొంచెం మంచి ఎమోషన్ అట్ ది ఎండ్ అండ్ వెరీ సటిల్, నాట్ ప్రీచీ kind of message, very subtle message on terms of relations అది ఇది. I think this will be my biggest grosser so far till date. Yeah. So glad, Rahul. And again, thanks for your time and all the best for the movie. Thank you.